అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. అనిల్ గారు ఈ వీడియోలో పర్టికులర్గా మనం అన్లిస్టెడ్ షేర్స్ గురించి అండ్ ఐపీఓకి రాబోతున్న షేర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఒక 7-8 months బ్యాక్ మార్కెట్కి వెళ్తాం. లాస్ట్ సెప్టెంబర్ 26-27 తేదీల్లో మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. 80 దాకా వెళ్ళిపోయింది మార్కెట్. తర్వాత అంటే సెప్టెంబర్ చివరాఖరు పడ్డ మార్కెట్ మళ్ళీ ఆల్మోస్ట్ 2025 మార్చి వరకు అసలు 6 నెలలు దగ్గర 7-8 నెలలు విపరీతమైన ఫాల్ చూసాము, బ్లడ్ బాతులు చూసాము, క్రాషులు చూసాము. అంటే మార్కెట్ వాలటాలిటీకి సంబంధించి ఎన్ని రకాల టెర్మినాలజీలు ఉన్నాయో అన్ని రకాల టెర్మినాలజీస్ మనం మాట్లాడుకున్నాం ఈ 7-8 monthsలో. రైట్, మొత్తానికి మళ్ళా మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అయ్యి మార్కెట్లలో మంచి ర్యాలీ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మార్కెట్లో ర్యాలీ ఉంటుందో అప్పటి నుంచి ఐపీఓల పరంపర, ఐపీఓల పండుగ మొదలవుతుంది. సో ఇప్పుడు ఈ జూన్ నుంచి ఈ ఇయర్ డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 20 కంపెనీల వరకు పెద్ద పెద్ద వెల్ నోన్ కంపెనీస్ అంతా కూడా ఐపీఓకి రాబోతున్నాయి. కాబట్టి అంటే సాధారణంగా ఐపీఓకి వచ్చాక ఎలా కొనొచ్చు ఏంటి అనేది అందరికీ తెలిసింది. బట్ అది అన్లిస్టెడ్లో ఉన్నప్పుడు ఎలా కొనొచ్చు ఏంటి, అసలు అన్లిస్టెడ్లో ఉన్నప్పుడు అసలు కొనొచ్చా కొనకూడదా, అంటే అన్లిస్టెడ్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫ్యాక్టర్స్ మనం తప్పకుండా కన్సిడర్ చేయాలనే విషయాలు ఈ పర్టికులర్ పాడ్కాస్ట్లో మీరు కొంచెం డీటెయిల్గా మన ఆడియన్స్కి చెప్పండి. నేను కూడా ఎప్పటి నుంచో తెలుసుకుందాం అనుకుంటున్నాను. అన్లిస్టెడ్ షేర్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అన్నది నిజం. మార్కెట్ ఎప్పుడైతే మనం ఏప్రిల్ మే నుంచి కొంచెం మంచి రికవరీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 25,000 టచ్ అయిపోయింది. ఇవాళ ఆల్రెడీ 25,000 క్రాస్ అయింది. అండ్ వోలటిలిటీ విక్స్ కూడా తగ్గింది. ఏం జరిగినా కానీ మార్కెట్లు ఎటువంటి భయపడట్లేదు. అండ్ ఎఫ్ఐఎస్ కూడా రోజు ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బ్లాక్ డీల్స్ అవుతున్నాయి. సో ఇవన్నీ సైన్ ఆఫ్ ఏంటంటే మార్కెట్ మళ్ళీ మంచి వైపు వస్తుందని. ఇవి జరిగినప్పుడు జనరల్గా మనం చూసేది ఏంటంటే ఎవరైతే ఐపీఓ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో కంపెనీస్ మంచి వాల్యుయేషన్ వచ్చినప్పుడే మనం ఐపీఓస్, ఎందుకంటే ప్రమోటర్స్ కూడా ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే మంచి వాల్యుయేషన్ వచ్చినప్పుడే ఐపీఓకి వెళ్దాము, అప్పుడే మనం మన వాల్యూని అన్లాక్ చేసుకుని మనం బయటపడదాం అనేది ఉంటుందన్నమాట. సో ఈ 6 నెలల గడ్డు కాలంలో వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. కొన్ని మాత్రమే కంపెనీస్ ఏవైతే డెస్పరేషన్గా ఉన్నాయో అవే వచ్చాయి. ఇప్పుడు చాలా పెద్ద కంపెనీస్ కొన్ని ఫస్ట్ ఒక 10-15 కంపెనీస్ ఏవైతే పెద్దవి రాబోతున్నాయో అంటే అనౌన్స్ చేశాయో, ఆల్రెడీ ఫైలింగ్ చేశాయో, ఆల్రెడీ లైనప్ ఉన్నాయో. నెక్స్ట్ ఒకటి ఆబ్వియస్లీ సూపర్ బ్లాక్ బస్టర్ ఏంటంటే మాత్రం ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. చాలా రోజుల నుంచి ఆగిపోయింది. అట్లీస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి లిస్ట్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. మనం ఒక 15 రోజుల బ్యాక్ చూసాము ఏంటంటే సెబీ చీఫ్ హిమ్సెల్ఫ్ తను ఏం చెప్పాడంటే ఏదైతే అడ్డంకులు ఉన్నాయో ఎన్ఎస్సికి అడ్డంకులన్నీ తీసేసాము, మేము ఒక అగ్రిమెంట్కి వచ్చేసాము, ఆ అడ్డంకులకు బదులు ఫీజు ఏదైతే ఫైన్ ఉందో వాళ్ళు కట్టడానికి ఒప్పుకున్నారు. సో ఏ రోజైనా లిస్టింగ్కి మేము ఎన్ఎస్సిని అలో చేయబోతున్నాము అన్నగానే మనం చూడండి సింపుల్ ఎగ్జాంపుల్, ఒక 1400-1500 దగ్గర అన్లిస్టెడ్ దగ్గర అమ్ముడుపోతున్న స్టాక్స్ ఎన్ఎస్సి స్టాక్ ఇవాళ 2350 నుంచి 2400 వరకు ట్రేడ్ అవుతుంది. అంటే చేతులు మారుతూ ఉంది అన్లిస్టెడ్. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అన్లిస్టెడ్, అంటే షేర్ హోల్డర్స్ జనరల్గా లిస్టెడ్ వాటికి కోట్ల మంది ఉంటారు. ఒక అన్లిస్టెడ్ స్టాక్కి కూడా ఎన్ఎస్సి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంది కాబట్టి చాలామంది ఎంటర్ అయ్యి ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్. దీని తర్వాత టాటా క్యాపిటల్, వెరీ కన్జ్యూమర్ ఫోకస్డ్, ఆల్రెడీ అందరికీ తెలిసిన బ్రాండ్. బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ చూసాం, ఎన్ని ఎన్బిఎఫ్సీలు ఎంత బాగున్నాయో. టాటా క్యాపిటల్ కూడా అంత హ్యూజ్ బిజినెస్, అంత ప్రాఫిటబుల్ బిజినెస్. దట్ ఈస్ అనదర్ వన్ విచ్ ఈస్ కమింగ్, అది కూడా బాగా. దెన్ ఇంకొకటి ఏంటి ఎన్ఎస్డిఎల్, మనం సిడిఎస్ఎల్ చూసాం, ఇది మంచి వాల్యుయేషన్ ఎట్లా చేసిందో. లైక్ ఎన్ఎస్సికి బిఎస్సి ఎలా ఆల్రెడీ లిస్ట్ అయ్యి మంచి వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుందో, సిడిఎస్ఎల్కి ఈక్వలెంట్గా నా ఎన్ఎస్డిఎల్ ఉంది, అది మంచి వాల్యుయేషన్, అది రాబోతుంది. అండ్ దెన్ జెప్టో, అందరికీ తెలిసిన పేరు. జెప్టో తొందరలోనే లిస్టింగ్కి రాబోతుందని చెప్పారు. దీంతోపాటు ఇంకొక చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఎన్బిఎఫ్సి ఏంటంటే హెచ్డిఎఫ్సిది, ఎన్బిఎఫ్సి ఆర్మ్ కాల్డ్ హెచ్డిబి ఫైనాన్షియల్, ఈ మధ్య బాగా వార్తల్లో వస్తుంది. అది కూడా మళ్ళీ అది కూడా ట్రేడ్ అవ్వబోతుంది, అది కూడా రాబోతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే ఎన్సిడిఎక్స్, నేషనల్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్, అది కూడా రాబోతుంది త్వరలోనే. ఎన్ఈఆర్ఎల్, నేషనల్ ఈ రిపాజిటరీ లిమిటెడ్. ఇవన్నీ ఏంటంటే మోర్ ఆర్ లెస్ ప్లాట్ఫామ్ స్టాక్స్ అయి ఉండొచ్చు, ఆర్ వాటి స్పేస్లో కాంపిటీషన్ లేని స్టాక్స్. ఎక్సెప్ట్ టాటా క్యాపిటల్ లాంటివి కాకుండా, జెప్టో లాంటివి కాకుండా స్టాక్ మార్కెట్ గ్రోత్ మనం చూస్తుంది ఏంటంటే ఇండియాలో ఇంకా కూడా 4-5% మెంబర్స్ పాపులేషన్కే డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి.
ఓకే, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. వెరాజ్ ఎనీ డెవలపింగ్ కంట్రీ, మనం డెవలప్డ్ కంట్రీ వద్దు, డెవలపింగ్ కంట్రీ మాట్లాడుతున్నాం. ఏది ఇండోనేషియా అనుకోండి, థాయిలాండ్ అనుకోండి, ఏవైతే సిమిలర్ ఎకానమీస్ లైక్ ఇండియా చూసుకుంటే 10-15% వరకు అందరికీ డిమాట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఉంది. మనం 5% దగ్గరే ఇంత రెవెన్యూస్ ఎన్ఎస్సి కానీ, బిఎస్సి కానీ, ఎన్ఎస్డిఎల్ కానీ అచీవ్ చేయగలిగితే ఇమాజిన్ చేయండి ఈ పర్సంటేజ్ 10-12కి వెళ్తే ఎంతవరకు ఉండొచ్చు. సో అందుకే ఎవరైతే ఈ గ్రోత్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ వెల్త్ క్రియేట్ చేసుకునే వాళ్ళు ఇట్లాంటి స్టాక్స్ కోసం వెయిట్ చేయడం బెటర్. రిస్క్ తీసుకుంటా అంటే అన్లిస్టెడ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. నౌ కమింగ్ టు మీరు అడిగిన మేజర్ క్వశ్చన్ ఏంటంటే అన్లిస్టెడ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, చేస్తే ఎవరు చేయాలి, అది వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే అసలు చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే ఎగ్జాంపుల్ ఎన్ఎస్సిఏ అనుకుంటున్నాం, ఇప్పుడు చెప్పాను, అది 5-6 సంవత్సరాల నుంచి వెయిటింగ్ ఉంది. సో నీ డబ్బులు ఏవైతే నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావో 50,000, 20,000, 1,00,000, 2,00,000 యూజువల్లీ చిన్న అమౌంట్తో రాదు. అన్లిస్టెడ్ ఎప్పుడు కూడా లాట్ సైజ్ పెద్దగా ఉంటుంది. మినిమం మనం చూసుకుంటే ఇప్పుడు ఎన్ఎస్సి 250, మినిమం 200-250 అంటారు. యాక్చువల్లీ అందులో కూడా అన్లిస్టెడ్లో కూడా ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఏంటంటే ఐఎస్ఐఎన్ నంబర్ అని ఉంటుంది. అది అవ్వకపోతే మాత్రం లాట్ సైజ్ ఈవెన్ బిగ్గర్, ఏమంటారు 1000 షేర్లు, 5,000 షేర్లు, 10,000 షేర్లు. సో నువ్వు ఒక 1000 షేర్లు కొనాలంటే 10-15 లక్షలు కావాలంటే నీ 10-15 లక్షల క్యాపిటల్ ఎప్పుడు అన్లాక్ అవుతుందో తెలియకుండా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అన్లిస్టెడ్లో. ఓకే, అది ఐసీని వచ్చింది అంటే 100, 150, 200 కూడా లాట్ అమ్ముతారు. బట్ 5-10 అని కొనలేము. మనం 10,000 పెడతానంటే అన్లిస్టెడ్లో దొరకవు, నీకు సరిపోవు. మినిమం 2-3 లక్షల వరకు కంపల్సరీ. ఒక చిన్న లాట్ కొనాలన్నా 3 లక్షలు, 2.5 నుంచి 3 లక్షల లాట్ కావాలి కంపల్సరీ. సో అందుకే అందరికీ కాదు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ లిస్ట్ అవుతుందని మనం ఎక్స్పెక్టేషన్తో కొంటాము, కానీ లిస్ట్ అవ్వకపోతే ఇట్లాగా మళ్ళీ సెకండరీ మార్కెట్ దొరక్కపోతే, ఎవరైనా కొనేవాళ్ళు లేకపోతే నువ్వు అదే స్టాక్తో లిస్ట్ అవ్వకుండా, హెచ్డిబిఏ చూడండి ఒక 6 సంవత్సరాల నుంచి అలాగే లయింగ్ ఉంది, ఇంతవరకు రాలేదు. ఇంకోటి మన ఐపీఎల్ ఫ్రాంచైజీ సిఎస్కే కూడా ఎన్ని రోజుల నుంచో అన్లిస్టెడ్లో కొంటా ఉన్నారు. బట్ యాంటిసిపేషన్ ఏంటి, ఇంకా లిస్టింగ్కి రాలేదు. ఎన్ఎస్సి కూడా ఫస్ట్ రిస్క్ వచ్చేసి మనం ఎప్పుడు లిస్టింగ్కి వస్తుంది అనేది మేజర్ రిస్క్ ఒక స్టాక్. సెకండ్ ఏంటంటే ఈ అన్లిస్టెడ్లో కొన్నప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే లిస్టింగ్కి వచ్చాక నువ్వు హోల్డ్ చేస్తే 6 నెలల వరకు నువ్వు అమ్మడానికి లేదు. 6 months లాకిన్ పీరియడ్ ఉంటుంది. నువ్వు ఒక అన్లిస్టెడ్ స్టాక్ నీ దగ్గర ఉంటే ఇమ్మీడియట్గా లిస్టింగ్ అయిన తెల్లారి, ఐపీఓకి వచ్చిన తెల్లారి నేను అమ్మేస్తానంటే కుదర పని. కంపల్సరీ 6 నెలలు ఆగాల్సిందే. ఆ 6 నెలల్లో మార్కెట్ బాగా ట్రీట్ చేసింది అనుకో, నువ్వు అనుకున్నట్టు నీకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సపోజ్ మార్కెట్లో ఆ స్టాక్కి రిసెప్షను కొన్నిసార్లు మనకు తెలుసు, ఆ ఇండస్ట్రీయో ఆ టైంలో కొద్దిమంది మేజర్ ఇన్వెస్టర్ వెళ్ళిపోవడము, ఆ సెక్టర్కో ఆ కంపెనీకో ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చిందనుకోండి, సో నువ్వు ఇన్ని రోజులు వెయిట్ చేసిన 2-3 సంవత్సరాల వెయిటింగ్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి, అంటే వాల్యూ పోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ 2 మేజర్ రిస్కులు, అంటే వెయిటింగ్ టైము ప్లస్ వాల్యుయేషన్ ఆఫ్టర్ 6 months అండ్ అనేది మనము తట్టుకోలేకపోతే ఆ క్యాపిటల్, అందుకే దిస్ షుడ్ బి ఐడియల్లీ 2-2.5 సంవత్సరాల వరకు నాకు అవసరం లేని డబ్బులు అయితేనే నేను అక్కడ పెడతాను. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ చూడాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్ చేయాలంటే ఆ స్టాక్ ఏదైతే ఉందో, ఆ కంపెనీ ఏదైతే ఉందో ప్రొఫెషనల్లీ రన్నా, నిజంగానే అది లిస్టింగ్కి రావచ్చా, ఆ స్పేస్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, ఆ సెక్టర్కి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది తెలుసుకోకుండా జస్ట్ బికాజ్ నాకు అన్లిస్టెడ్లో 10 రూపాయలకు దొరుకుతుంది, 50 రూపాయలకు దొరుకుతుంది, 60 రూపాయలకు దొరుకుతుంది అని మనకు మంచి ప్రైస్లో దొరుకుతుంది. ఇంతకుముందు ఒక అన్లిస్టెడ్ స్టాక్ 10 times పెరిగింది లిస్ట్ వచ్చేంతవరకు. ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే, ఇంకోటి కామన్గా చెప్తారు ఏంటంటే, ఇప్పుడు 10 రూపాయలు ఉంది ఒక్కొక్క షేర్, లిస్టింగ్కి వచ్చే వరకు 2-3 సార్లు స్ప్లిట్ అవుతుంది. అంటే నువ్వు ఒక 200 కొన్నది 400, 500, 1000 షేర్లు అవుతాయి అనే ఆశ చూపిస్తారనమాట. సో అలాంటి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. సో అన్లిస్టెడ్లో చాలామంది ఇప్పుడు ఏదో ఒక చిన్న ఫ్యాక్టరీ ఉండి, చిన్న హాస్పిటల్ ఉండి, చిన్న స్కూల్ ఉన్న కంపెనీస్ కూడా అన్లిస్టెడ్లో ఆఫర్ చేసి ఎక్కువగా మోసాలు జరుగుతాయి. అంటే మోసాల కన్నా కంపెనీ ఎప్పుడు రాదు, ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉండొచ్చు, బట్ లిస్టింగ్కి వచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే వాళ్ళకు లిస్టింగ్కి వచ్చే ఇంట్రెస్టే లేదు. అలాంటి వాళ్ళకు కూడా ఇట్లాంటి మోసపోతున్నాం అనమాట. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మంచి పేరున్న బ్రాండ్, మంచి కంపెనీ, మార్కెట్లో చాలా సంవత్సరాలు నడుస్తుంది, ఆర్
ఏదైనా మంచి బ్రాండ్కి లైక్ ఎగ్జాంపుల్ హెచ్డిబి ఫైనాన్షియల్ అన్నాము ఎగ్జాంపుల్, అది హెచ్డిఎఫ్సి వాళ్ళ ప్రమోటెడ్ ఎన్బిఎఫ్సి. ఓకే, టాటా క్యాపిటల్ ఉంది, టాటా గ్రూప్కి మనకు తెలుసు ఎన్ని 50+ టాటా కంపెనీస్ కూడా ఏవి కూడా లిస్ట్ అయినవి కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నాయి. లిస్టింగ్కి వాళ్ళు తీసుకొస్తారు, టైం లేట్ అవ్వచ్చు కానీ, అండ్ వచ్చాక కూడా మంచిగా పర్ఫార్మ్. సో అట్లాంటి గ్రూప్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయనుకోండి ధైర్యంగా చేయొచ్చు. ఎగ్జాంపుల్ అపోలో గ్రీన్ అని ఇప్పుడు ఒక సోలార్ కంపెనీ ఉంది. ఓకే, ఈ అపోలో ఏపీఎల్ అని వన్ ఆఫ్ ద ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క స్టాక్. అదే పేరు లేని సోలార్ కంపెనీ అయితే మనం ధైర్యం చేయకూడదు, కొంచెం వెనకాలకి వెళ్ళాలి. బట్ మంచి పేరున్న లిస్టెడ్ ఆల్రెడీ ట్రస్టెడ్ వాళ్ళు ఆల్రెడీ ముందు వచ్చారంటే ఏంటంటే అదే ధైర్యంతో అంతే కాన్ఫిడెన్స్తో రాగలుగుతారు. ఎందుకంటే లిస్టింగ్కి రావడం అంత ఈజీ కాదు. సెబీ నామ్సే అనుకోండి, మీ కార్పొరేట్ గవర్నెన్స్ నామ్స్ అనుకోండి, మీ అకౌంటింగ్ నామ్సే అనుకోండి, సరిగ్గా లేకపోతే సెబీ ఒప్పుకోదు, కంపల్సరీ సెబీ చేస్తుంది. సో అందుకే లిస్టింగ్ ఎవరైనా సరే అన్లిస్టెడ్ కొనాలనుకుంటే మాత్రం ఫస్ట్ థింగ్ మంచి స్టాక్ బ్రోకర్, మీ స్టాక్ బ్రోకర్ దగ్గర కానీ మంచి పెద్ద కంపెనీ దగ్గర, రెప్యూటెడ్ కంపెనీ దగ్గర ప్రాపర్గా మీ సిఎంఎల్ కాపీ, ప్రాసెస్ వెరీ సింపుల్. మీ డీమ్యాట్ ఎక్కడుందో ఏ కంపెనీలో ఉన్నా పర్లేదు, మీ సిఎంఎల్ కాపీ తెప్పించుకొని మీ డీమ్యాట్ కంపెనీ ఏదైతే ఉందో, సెక్యూరిటీ ట్రేడింగ్ కంపెనీ ఉందో వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని అది ఇచ్చి ఎన్షూర్ దట్ అది మీ స్టాక్స్ ఏదో పేరుకి మేము పంపించామని నమ్మకుండా హోల్డింగ్ స్టేట్మెంట్లో, మీ డీమ్యాట్ హోల్డింగ్ స్టేట్మెంట్లో వచ్చాయా లేదా చూడండి. ఎందుకంటే మన యాప్లో కనబడవు. ఇప్పుడు మనం ట్రేడర్ చేస్తున్నాము ఏదైనా XYZ, ఇప్పుడు డిస్కౌంట్ బ్రోకర్స్ ఉన్నారు, పెద్ద అన్ని కంపెనీస్ ఉన్నాయి, మనం యాక్చువల్లీ యాప్లో కనబడదు. వెబ్ వర్షన్లో హోల్డింగ్ స్టేట్మెంట్లోనే నీ అన్లిస్టెడ్ స్టాక్స్ కనబడతాయి అన్నమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అన్లిస్టెడ్ని నువ్వు ప్లెడ్జ్ చేయలేవు, క్యాపిటల్ బ్లాక్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ప్లెడ్జింగ్కి ఒప్పుకోవు, ఏది స్టాక్ ఎక్స్చేంజెస్ ఒప్పుకోవన్నమాట. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం డబ్బులు అట్లే స్టక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నువ్వు లిస్టింగ్ కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలా కాకుండా మంచి కంపెనీస్ ఏవైతే లిస్ట్ అవ్వబోతున్నాయో ధైర్యంగా ఉందో వాటిని చూసుకొని కొనుక్కోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. అన్లిస్టెడ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అసలు ఎంత క్యాపిటల్ అమౌంట్తో రెడీగా ఉండాలి, అన్లిస్టెడ్ షేర్స్ కొనాలి అనుకున్న వాళ్ళు అసలు లాట్ సైజ్ ఎంత ఉంటుంది, ఏంటి లాట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అనే విషయాలను తప్పనిసరిగా కొంత గ్రౌండ్ వర్క్ చేసుకొని, హోంవర్క్ చేసుకొని వాళ్ళ యొక్క అడ్వైజర్ని సంప్రదించి సో వారి గైడెన్స్లో వెళ్తే సేఫ్లో ఉండొచ్చు అంటారు. ఎస్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.